వీర్రాఘవరెడ్డి గారు. ఏం చేయడం చెప్పండి వీర్రాఘవరెడ్డి గారు, మాట్లాడండి, వారితోనే మాట్లాడండి. అయ్యా ఏం చేయడం దారుణం అంటారు స్వామి? ఇప్పుడు మీరు ఆ రోజునే ఆ స్వామీజీని అదే మన చిలుకూరు బాలాజీ గారిని అలా చేయడం నేను ఆ రోజు చూశాను. అలా చేయడం మరి ఇదే కదండి. దానికి కారణం కూడా చెప్పాము స్వామి, తమరు లైవ్ లో వినలేదా మహాత్మా? నేను వినలేదు మహాత్మా. అయితే మీకు అవకాశం ఉంటే వీడియో మొత్తం చూడండి స్వామి, ఇది మళ్ళీ మీకు అప్లోడ్ అవుతుంది కదా ఎట్లానో, తమరు పూర్తిగా చూడండి మహాత్మా. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు 2-3 సార్లు ఆ కారణాలు చెప్పారు. మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ చూడకూడని సన్నివేశాలు గదిలో కనపడినవి, గుడి ప్రాంగణంలోనే, ఆయన గదిలోనే. మరి నేను ఒక సనాతన ధర్మం పాటించే ఒక రామరాజ్య స్థాపకుడిగా నేను ఒక్కడనే కాదు, నాతో పాటు 5-6 వచ్చారు కాబట్టి ఆ సంఘటనలు చూసి మా బాధ కలిగినాయి. ఆయన మందలించాము. ఆయన మా ఫోన్ లాక్కున్నాడు. ఆయన ఫోన్ లాక్కుండే వ్యవహారం అండి. అక్కడ జరిగిన సంఘటనలు వీళ్ళు వీడియో తీశారంట. అవన్నీ కూడా మన దాంట్లో క్లియర్గా వచ్చినాయంటే మన ఛానల్లో మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లైన్లోకి వచ్చిన నమస్తే అండి. ఇదండి పరిస్థితి. ఎందుకంటే చాలామంది తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే చూసిన వాళ్ళు మళ్ళీ తర్వాత ఈ వీడియో మళ్ళీ మనం పెడతాం, అప్లోడ్ చేస్తాం, అని చూసినప్పుడు అర్థం అవుతుంటారు. ఆ కామెంట్ లోనే చాలా మంది మేము అపార్థం చేసుకున్నాం, క్షమించాం ఉన్నాయి, చాలా వచ్చింది.